అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ లో ఉన్నాం. యూనివర్సిటీ 1997వ సంవత్సరంలో కళాశాల స్థాయిలో స్థాపించబడి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2013లో అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ లెవెల్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. సో చూసేద్దామా ఐటీఎం యూనివర్సిటీని. సింధియాల రాజసానికి, ఝాన్సీ లక్ష్మీబాయి పౌరుషానికి ప్రతీకయైన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో గత 27 సంవత్సరాలుగా పచ్చని ప్రకృతి అందాల మధ్య సెలబ్రేటింగ్ డ్రీమ్స్ అనే నినాదంతో లక్షలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి వారిని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన విశ్వవిద్యాలయం ఐటీఎం యూనివర్సిటీ, గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఇక్కడ విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి వీలుగా అతిపెద్ద ఆడిటోరియం ఉందండి. ఒకసారి ఆ ఆడిటోరియాన్ని చూసేద్దాం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలోని పలు దేశాల స్టూడెంట్స్ చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలయంలో ఉండే ఫెసిలిటీస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. స్టూడెంట్స్లోని వక్తలను బయటకు తీసే పెద్ద పెద్ద ఆడిటోరియంస్, విద్యార్థుల మేధస్సుకి పదును పెట్టే అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్స్, నిత్యం విజ్ఞానాన్నందించే ప్రపంచస్థాయి గ్రంథాలయాలు, విజ్ఞానంతో పాటు వినోదాన్నందించే అతిపెద్ద ఆట స్థలాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్, మధ్యప్రదేశ్ సొంతం. విద్యార్థుల ఉన్నతాభివృద్ధికై ఉపయోగపడేదే చదువు. ఆ చదువులో ముఖ్యమైనది పుస్తకం. మరి ఆ పుస్తకం అనేది మనకి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం మన ఐటీఎం యూనివర్సిటీలో ఉంది. అంతేకాదండి, ఈ గ్రంథాలయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ తో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. చదువులో ప్రాముఖ్యత వహించేది నేటి యుగంలో ఎప్పుడైనా సరే కంప్యూటర్ చాలా అద్భుతమైనటువంటి పరికరం విద్యార్థులు నేర్చుకోవడానికి. అటువంటి కంప్యూటర్ ల్యాబ్ మన ఐటీఎం యూనివర్సిటీలో అద్భుతంగా ఉంది. ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి మనకి చాలా రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. అందులో ఆర్ట్స్ కి సంబంధించినవి కావచ్చు, అదే విధంగా సైన్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు. ప్రతిష్టాత్మక క్యూయస్ ఐగేజ్ ప్లాటినం 2023 అవార్డుని అందుకొని 300 ఎకరాల్లో ఉన్న సువిశాల ఈ యూనివర్సిటీలో బీటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, కామర్స్ అండ్ ఫైనాన్షియల్ స్టడీస్, ఆర్కిటెక్చర్, సైన్సెస్, ఆర్ట్స్ అండ్ డిజైన్, పారామెడికల్, నర్సింగ్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి యూజీసీ, ఏఐసిటిఈ, యుఎన్ఏఏసి,
ICAR లాంటి అక్రిడిటేషన్ మరియు అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ కలవు. 3,000 మందికి పైగా తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలయంలో అట్రాక్టివ్ స్కాలర్షిప్స్ సదుపాయంతో పాటు విద్యార్థులకు వేరువేరుగా మంచి సదుపాయాలతో ఇన్-హౌస్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. ఈ యూనివర్సిటీ హాస్టల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యూనివర్సిటీలో జాయిన్ అయ్యే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన మెనూ రూపొందించబడింది. ITM యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎంతగానో ముందుకు తీసుకువెళ్తున్నారు. విద్యార్థులు ఉన్నత చదువులో ముందుకు వెళ్ళడానికి వాళ్ళను ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తూ కూడాను వారి చదువులు అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలతోనూ ప్రభుత్వ రంగ సంస్థలతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ MOUs చేసుకున్న ITM యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో స్టూడెంట్ చదువు పూర్తయిందంటే చాలు, ఆ విద్యార్థి జీవితం ఓ రేంజ్లో ఉండబోతోంది అని ఫిక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ITM యూనివర్సిటీ గ్వాలియర్లో ఇన్క్రెడిబుల్ ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి మేజర్ రిక్రూటర్స్ లిస్ట్ కూడా అదే చెబుతోంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు మైక్రోసాఫ్ట్, విప్రో, బిర్లా సాఫ్ట్, మహీంద్రా, మాస్టర్ కార్డ్, HDFC, ITC, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, HP, టాటా మోటార్స్, IDFC, లాక్మీ, అదానీ, ముత్తూట్ ఫైనాన్స్, బోయర్, కాగ్నిజెంట్, సిప్లా ఇలా ఎన్నో టాప్ కంపెనీల్లో పనిచేస్తూ ఉండడం విశేషం. ITM యూనివర్సిటీ గ్వాలియర్లో చదువు పూర్తి చేసి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి ప్యాకేజెస్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. CTC యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్, ఇది ITM యూనివర్సిటీ గ్వాలియర్ స్టామినా. ITM యూనివర్సిటీ గ్వాలియర్ ఈజ్ నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా. అందుకే ఇప్పటి వరకు 800 కంపెనీలు విజిట్ చేశాయి. గత 3 సంవత్సరాలలో 16,000 ప్లేస్మెంట్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. 25కు పైగా గ్లోబల్ అకాడమిక్ టైఅప్స్ జరిగాయి. 100కి పైగా స్టార్టప్స్, 40కి పైగా MOUs. ఇది ITM యూనివర్సిటీ గ్వాలియర్ క్రెడిబిలిటీ. ఇంకెందుకు ఆలస్యం? ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు అటు చదువుల్లోనూ ఇటు ఉద్యోగాల్లోనూ విజేతగా ఎదగాలనుకుంటున్నారా? దానికి ఒకే ఒక్క మార్గం ITM యూనివర్సిటీ గ్వాలియర్. రైతు దేశానికి వెన్నుముక్క. అటువంటి రైతే లేకపోతే మనిషి అభ్యున్నతికి మనుగడ లేదు. ITM యూనివర్సిటీ దాదాపుగా 65 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీని స్థాపించింది. ఆ యూనివర్సిటీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ. ఇక్కడ విద్యార్థులను అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్, అంటే టెక్నాలజీ పరంగా మనకి రైతులు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు అంత అభివృద్ధి లేదు, బట్ ఇప్పుడు విద్యార్థులకి అనేక రకాలైనటువంటి కోర్సెస్ వచ్చాయి. టెక్నాలజీ పరంగా అన్ని రకాలైనటువంటి కోర్సెస్ ని మనకి ITM యూనివర్సిటీ అందిస్తుంది. ITM యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో ఈ రోజైతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ లో ఉన్నాము. సో ప్లే గ్రౌండ్ అంటేనే చాలా వరకు విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్ గా ఇష్టపడతారు. ఎందుకంటే చదువులతో పాటు అన్ని రకాలైనటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని చూసినట్లయితే అన్ని రకాలైనటువంటి ఆటలు, అంటే కబడ్డీ, ఖోఖో, క్రికెట్, ఇలా అన్ని రకాలైనటువంటి ఆటలు విద్యార్థులకు ఉపయోగపడేలా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ITM యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఈ ప్రాంగణాన్ని అయితే ఒకసారి మనం చూసేద్దాం.
ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్రికెట్ గ్రౌండ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత విశాలంగా ఉందో చూడండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది కదా. అంతేకాదు ఈ క్రికెట్ ప్రాంగణానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే బీసీసీఐ వారు అప్రూవల్ చేశారు. సౌత్ నుండి ఐటీఎం యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ పరంగా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, ట్రైన్ ఫెసిలిటీ కానివ్వండి, అన్ని రకాలుగా అవైలబుల్ గా ఉంటుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చదువుకునేటప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇంత ఫీజు కట్టాలని ఆలోచిస్తారు. కానీ మన ఐటీఎం యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అటువంటి ఆలోచన లేదు. తల్లిదండ్రులు వారి పిల్లలకి చాలా ఎఫర్టబుల్ ప్రైసెస్ లో ఇక్కడ హ్యాపీగా చదివించేసేయచ్చు. మరి విద్యార్థుల మాటల్లో ఐటీఎం యూనివర్సిటీ గురించి ఏమంటున్నారు, వారి మాటల్లో వినేద్దాం. నమస్కారం అండి. మీ పేరు? సాయి కుమార్. ఏం బ్రాంచ్ మీది? ఏబిఎం బ్రాంచ్. ఓకే, అసలు ఈ యూనివర్సిటీ ఉందని మీకు ఎలా తెలిసింది? మా సీనియర్ ద్వారా తెలిసింది. నేను 2023-25 బ్యాచ్, ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. టీచర్స్ కూడా మనం ఏదన్నా అడిగితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేస్తారు. మా హెచ్ఓడిస్ కానీ కోఆర్డినేటర్స్ కానీ అందరూ బాగా హెల్ప్ చేస్తారు. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, బయటతో పోలిస్తే చాలా బాగుంటుంది. సౌత్ వాళ్ళకంటూ డిఫరెంట్ మెనూ ఉంటుంది, పర్లేదు బాగుంటుంది. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ నుండి వచ్చారు అసలు ఇక్కడ? నాది కడప డిస్టిక్, రాయచోటి ఏరియా. నాకు ఇక్కడ నా సీనియర్ నాకు రెఫర్ చేశారు, అన్ని విధాలుగా బాగుంటుంది అంటే నేను ఇక్కడ వచ్చేసాను. సో కడప నుండి ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? ఇది నా సెకండ్ ఇయర్. ఓకే, మిస్ అయ్యామనేటువంటి ఒక ఫీలింగ్ కలిగిద్ది కదా. సో ఇక్కడ ఈ కాలేజ్ లో నువ్వు, ఈ యూనివర్సిటీలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత అలాంటి ఫీలింగ్ నీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, నాకు యూనివర్సిటీలో చాలా నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను స్ట్రెంగ్త్ కూడా చాలా వచ్చింది. ఇంతకుముందు బీఎస్సీ అగ్రికల్చర్ తో పోలిస్తే ఏబిఎం లో నేను యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళే లోపల నేను ఏదో ఒకటి చేయగలను కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు. సో నాకేం పర్లేదు, హ్యాపీగానే ఉన్నాను. క్యాంపస్ లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ర్యాగింగ్ లేదు, సీనియర్ జూనియర్స్ నార్త్ సౌత్ ఇలాంటి భేదాలు ఏమీ లేవు. టీచర్స్ బాగుంటారు, అలాగే మనతో అదర్ బ్రాంచెస్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ చాలా బాగుంటారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నువ్వు ఇక్కడ అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అగ్రికల్చర్ అనగానే చాలా వరకు కొన్ని యూనివర్సిటీస్ లో మనకి ఫెసిలిటీస్ ఉండవు అనేటువంటి అనిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ కి. బట్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో నువ్వు అగ్రికల్చర్ చేస్తున్నావు కదా, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది నీకు? నేను ఇక్కడ ఏబిఎం చేస్తున్నాను. బయట కాలేజీలతో పక్కన పెట్టుకుంటే ఈ కాలేజీలో మాత్రం చాలా బాగుంటాయి. అంటే టైం టు టైం ఏదైనా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ చేయడము, ఇలాంటివంతా కాన్వకేషన్స్ కి తీసుకెళ్లడము, లేదంటే ఏదైనా సీనియర్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇంటరాక్ట్ చేయించడము, కౌన్సిలింగ్ చేయడము, అంతా టైం టు టైం జరుగుతూనే ఉంటాయి. మాకైతే గ్యాప్ ఉండదు, చాలా బాగా జరుగుతాయి. కాలేజ్ వన్స్ మనం కాలేజీకి ఎంటర్ అయ్యామంటే ఇల్లు మనం ఇంటికి వెళ్ళాలి చాలా రోజులు అవుతుంది అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ నేను వచ్చి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. నాకు ఇంటర్న్షిప్ కూడా మా ట్యాప్చల్ ద్వారానే, మా సీకా మ్యామ్ వీళ్ళ ద్వారానే, శ్వేత మ్యామ్ వీళ్ళ ద్వారానే నాకు ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం వచ్చింది. అది కూడా నేను సింజంటా కంపెనీలో ఇక్కడే గునా డిస్టిక్ లో చేశాను. మనకి ఏది కావాలన్నా ఆ టైంకి అందించడానికి ఐటీఎం దగ్గర ఉంటుంది, చాలా బాగా చూసుకుంటాం. ఐటీఎం యూనివర్సిటీలో మరో విద్యార్థిని మనతో ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి? సానియా. సానియా, ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. లెక్చరర్స్ చాలా కలిసిపోయి లెక్చరర్స్ చెప్తారు, చాలా మంచిగా క్లాసెస్ చెప్తారు. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. మీరు ఎక్కడి నుండి వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడికి? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్.
ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? హాస్టల్లో ఉంటుంది. హాస్టల్‌లో ఉంటారు. హాస్టల్‌లో ఫుడ్ ఎలా ఉంటుంది? హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకే. మంచి ఫుడ్ పెడతారు. మంచి ఎక్కువ ఎలాంటి ఫుడ్ పెడతారు ఇక్కడ? ఎక్కువ లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు. ఓకే. అంటే నార్మల్‌గా మధ్యప్రదేశ్ కదా! సో, మీదేమో ఆంధ్ర కదా! సో, అక్కడ ఫుడ్డు, ఇక్కడ ఫుడ్ ఒకేలా ఉండదు అన్నటువంటి డౌట్ కూడా ఉంటుంది. దాని పట్ల అసలు ఏం చెప్తావు? అలా ఏం కాదు. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటది. మంచిగా ప్రిపేర్ చేస్తారు ఫుడ్. మంచిగా ఉంటది. ఓకే. థ్యాంక్ యూ సంధ్య. ఐటీఎం యూనివర్సిటీలో మరో విద్యార్థిని మనతో ఉన్నారు. తన్ని మరిన్ని విషయాలు యూనివర్సిటీకి సంబంధించి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. నీ పేరేంటి? పావని, పావని ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడికి? తెలంగాణ, తెలంగాణలో ఎక్కడ మీ place? నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్, ఓకే. ఏం బ్రాంచ్ చదువుతున్నావు నువ్వు? అగ్రికల్చర్ బిఎస్సి. ఓకే. అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవడానికి రీజన్ ఏంటి పర్టికులర్లీ? నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసినందుకు ఇక్కడ అగ్రికల్చర్ నెక్స్ట్ అని ఇక్కడికి వచ్చాను. ఓకేనా? ఓకే. ఎలా ఉంది మరి స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. బాగానే ఉన్నాయండి. టీచర్ ఎలా చెప్తున్నారు యూనివర్సిటీ? టీచింగ్ కొందరు జోక్స్ వేస్తూ చెప్తారు, కొందరు సీరియస్ చెప్తారు. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే చెప్పినవి అర్థమయ్యేలా అర్థమవుతుంది. అనిపిస్తుందా? లైబ్రరీస్ ఉన్నాయి అయితే? లైబ్రరీ ఉంది. ఫెసిలిటీస్ 2 ఉన్నాయి. లైబ్రరీస్ ఓకే. వెళ్ళి అంటే బుక్స్ ఎలా అవైలబుల్ గా ఉంటాయా మీకు? Agriculture అన్ని బుక్స్ ఉంటాయి. ఉంటాయి. ఐటీఎం యూనివర్సిటీలో మరో స్టూడెంట్ మనతో ఉన్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు ఆర్ భూపతి నాయుడు. ఏం చదువుతున్నారు? మేము అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం మ్యామ్. ఎక్కడి నుండి వచ్చారు? నేను కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. ఓకే. అంటే పర్టికులర్లీ ఈ కోర్స్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఇంట్రెస్ట్ తో తీసుకున్నారా? ఎవరైనా చెప్తే తీసుకున్నారా మీరు? కన్సల్టెన్సీ సజెస్ట్ చేసింది మేడం. దాని తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంది. ఇక్కడ ఐకార్ రికగ్నిషన్ ఉంటుంది చదివిన వాళ్ళకి. ఎక్కిన వాళ్ళకి జాబ్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. జాబ్స్ కి ఐకార్ ఉంటుంది. అంటే ఎలా ఎలా ఇస్తారు ప్రియారిటీ? అంటే ఇప్పుడు ఐసీ ఐకార్ సర్టిఫికేట్ మీద మనకి డిగ్రీ వస్తుంది మేడం. సో దానివల్ల గవర్నమెంట్ జాబ్స్ కి, కాంపిటేటివ్ జాబ్స్ కి హెల్ప్ అవుతుంది. అంటే ప్రయారిటీ ఫస్ట్ మనకు ఉంటుంది, దాని తర్వాత మిగతా వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఎడ్యుకేషన్ తో పాటు ఇంకా ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ తో పాటు ఇక్కడ స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి మ్యామ్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే? డ్రాయింగ్ కానీ, ఆర్టికల్ కానీ, ఇంకా కమ్యూనికేషన్ సపరేట్ నేర్పిస్తారు. ఓకే. దాని తర్వాత మార్కెటింగ్ గురించి, స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్ ఆర్గనైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ నీకు స్పోర్ట్స్ అంటే? ఇది చేస్తారు. ఎక్కువ ఏం ఆడతావు? కబడ్డీ. కబడ్డీనా? కబడ్డీ ఇక్కడ ఎలా గ్రౌండ్ ఉందా మరి? మీరు గ్రౌండ్ ఉంది. క్రికెట్ కి గ్రౌండ్ కి, బాస్కెట్ బాల్ కి, టెన్నిస్ కి, ప్రతి దానికి సపరేట్ సపరేట్ ఉంటుంది. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో ఉన్నాము. సో ఇప్పుడైతే మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? హర్ష, హర్ష. ఎక్కడి నుండి వచ్చారు? అంటే ఏ ప్లేస్ నుండి వచ్చారు? తెలంగాణ డిస్ట్రిక్ట్, ఎక్కడ తెలంగాణలో? చిన్న మాల్మూల్ గ్రామం నుంచి నేను వచ్చాను మేడం. ఓకే. ఏం కోర్స్ చేసుకుంటున్నావు? బిఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. సరే, నార్మల్గా ఇక్కడ అంటే నార్మల్గా మనదేమో సౌత్, ఇక్కడేమో నార్త్. సో నార్త్ లో ఇక్కడ మొత్తం తెలుగు పీపుల్ ఉంటారా? ఇంకా వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఉంటారా? చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు మేడం. మన సౌత్ లో ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఒకటే ఉంటారు కాబట్టి మనకు తెలుగు మాట్లాడడం ఈజీ. కాబట్టి ఇక్కడ నార్త్ కాబట్టి అన్ని లాంగ్వేజెస్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి మేడం. మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది మేడం. ఇక్కడ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి ఇక్కడ వచ్చాక కూడా. ఓకే. లాంగ్వేజెస్ కి సంబంధించి నువ్వు తెలుగు కాకుండా ఇక్కడికి వచ్చాక ఏ లాంగ్వేజెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యాయి? అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మేడం. ఓకే. హిందీ అండ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేది. హిందీ అనేది కొంచెం రాకపోతుంది. ఇక్కడికి వచ్చాక కొంచెం అది కూడా కొంచెం అలవాటు అయిపోయింది. మాట్లాడుతూ కొద్దిగా అది కూడా నేర్చేసుకున్నాను. హిందీ కూడా మంచి హిందీ కూడా మాట్లాడగలిగాను. ఇక్కడ స్టడీస్ తో పాటు ఎటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు? స్పోర్ట్స్ ఉంటాయి మేడం. అండ్ కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ చాలా మంచిగా జరుపుతారు మేడం. స్పోర్ట్స్ లో నీకు ఏదంటే ఇష్టం? క్రికెట్ ఇష్టం. ఇక్కడ గ్రౌండ్ లో ఎలా ఉంటుంది? ఆడుకోవడానికి బాగుంటుంది? మంచిగా ఉంటుంది మేడం. ఓకే. టైమింగ్స్ ఎలా ఉంటాయి ఎడ్యుకేషన్ కి? మరి లైక్ ఈ యాక్టివిటీస్ కి బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది? స్టడీ వచ్చేసి మార్నింగ్ 9:20 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది మేడం. ఓకే. స్పోర్ట్స్ వచ్చేసి 4 నుంచి 6 మధ్యలో ఆడుకోవచ్చు మేడం. మన డిన్నర్ వచ్చేసి 8 to 9 వరకు ఉంటుంది మేడం. మార్నింగ్ మళ్ళీ యథావిధిగా మనం డే వైజ్ గా ప్రిపేర్ గా వస్తుంది. టీచింగ్ అంతా ఓకే? టీచింగ్ మొత్తం ఓకే మేడం. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనకు చెప్తారు మేడం. ఇంగ్లీష్ కామన్ కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తారు. హిందీ కామన్ బట్టి 2 లాంగ్వేజ్ లో 2 కవర్ చేస్తారు మేడం మాక్సిమం. ఓకే. థ్యాంక్ యూ మేడం.
ITM యూనివర్సిటీలో KG to PG వరకు ఉన్నత విద్య అందుబాటులో ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ITM గ్లోబల్ హాస్పిటల్ ని కూడా మన ITM యూనివర్సిటీ స్థాపించింది. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఇండియాలోని ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ అత్యధికంగా ఉన్న ఈ యూనివర్సిటీలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, కెన్యా, కువైట్, మొరాకో, నేపాల్, నైజీరియా, సౌదీ అరేబియా, సుడాన్ లాంటి ఎన్నో దేశాల నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ITM యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్కి క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఇక్కడున్న ఫెసిలిటీస్. యా అండి, నా పేరు కృష్ణ అండి. సో స్మార్ట్ చాయిసెస్ మీరు చెప్పారు కంపెనీ నేమ్. ఆల్మోస్ట్ 18 yearsగా మేము ఎడ్యుకేషన్ సర్వీస్ చేస్తున్నాం. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ చేసాము, ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, డెంటల్లో కానీ. ఈ ఎక్స్పీరియన్స్ బేసెస్ కింద నేను ఒక టాప్ యూనివర్సిటీ కావాలి, స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని సర్చింగ్లో నాకు ITM యూనివర్సిటీ అనేది బాగా నచ్చిందండి. ఇది ITM యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ 27 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. అంటే దగ్గర ఇది 300 acres క్యాంపస్. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కడ నచ్చిందంటే అండి, వీళ్ళొక సెక్యూరిటీ వైజ్ కానీ చాలా బాగా నచ్చింది. ఇందులో వీళ్ళు దే ఆర్ కండక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 100-bed హాస్పిటల్ ఉంది. సో వీళ్ళన్నీ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నచ్చేసి, సో మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా తీసుకున్నానండి. ఈ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అరౌండ్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మేజర్ స్టూడెంట్ ఒక మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీజ్ చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ బేస్ కింద బెస్ట్ మన ఫీజ్ ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు, అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రావడం వల్ల మీకు చెప్పా కదండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో పాటు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ 4 years జర్నీతో వాళ్ళు ఏమవుతారు, ఇంటర్వ్యూ అనేది ఈజీ క్రాక్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్ ఎడ్యుకేషన్ తో పాటు ప్రాక్టీస్ చేసి ఫుడ్, అది ఎంత లాంగ్ వెళ్తున్న ఫుడ్ ఏదని. సో దానికోసం మేము ఏం చేసామంటే సౌత్ ఇండియన్ కోసం ఎక్స్క్లూజివ్ గా చెఫ్ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి సపరేట్ బ్లాక్ పెట్టించేసి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఫుడ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో అండ్ మోర్ ఓవర్ మనము మీరు చెప్పిన మనం ప్లేస్మెంట్స్ వైజ్ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే, మనకి ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది వాళ్ళకి, లైక్ అమెజాన్ తో కొలాబరేషన్ ఉంది. సో ఇవన్నీ మనకు ఉండడం వల్ల స్టూడెంట్ అనేది ఎక్స్పోజర్ ఈజీ అవుతుంది. నా 18 years కెరియర్ లో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ చేశానండి, చాలా అందరు హ్యాపీగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ ఎక్స్పెన్సివ్ లో సో నేను ఒక డెసిషన్ తీసుకున్నదంటే, ఇంత కాస్ట్లీ పడుతుంది ఇంజనీరింగ్, ఎందుకు మిడిల్ క్లాస్ పిల్లలు కానీ వీళ్ళకి ఎందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ తో ఇక్కడ ITM యూనివర్సిటీ వాళ్ళు అప్రోచ్ అయినాం. సో వీళ్ళు మనకి మంచి సపోర్ట్ చేస్తారంటే, మీకు సౌత్ ఇండియన్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. సో మినిమం అంటే ఇక్కడ ఉన్న ఫీజు కన్నా తక్కువ ఫీజుకి ఇస్తారు మనకి. అండ్ ఐఎమ్ రెడీ టు సర్వ్ ద పీపుల్, సర్వ్ ద స్టూడెంట్స్ టు గుడ్ పొజిషన్. చూసారుగా, ITM యూనివర్సిటీకి సంబంధించినటువంటి సదుపాయాలను మీరు కూడా మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ITM యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, మీ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు అటు చదువుల్లోనూ ఇటు ఉద్యోగాల్లోనూ విజేతగా ఎదగాలనుకుంటున్నారా? దానికి ఒకే ఒక్క మార్గం, ITM యూనివర్సిటీ గ్వాలియర్, సెలబ్రేటింగ్ డ్రీమ్స్.